వెల్కమ్ బ్యాక్. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు డేట్ చూసుకుంటే జూన్ 13, 2026. ఈరోజు శనివారం ఆదివారం, రేపు సాధారణ సెలవులు మార్కెట్ యాడ్కి తెలిసిన విషయమే. కాకపోతే మే నెల సెలవులు అయిపోయిన తర్వాత వారం అవుతుందండి యాడ్ తీసి. ఈ వారం రోజుల నుంచి కూడా రైతులు ఫోన్లు, కామెంట్లు, కొంతమంది తెలిసిన రైతులు, నాన్ ఏసీ యార్డుకి తీసుకొచ్చిన రైతులు కూడా ఏసీల పరిస్థితి ఏంటి, గుంటూరు మార్కెట్ ఏసీలకు సంబంధించి మిర్చి ధరలు ఎలా ఉండబోతున్నాయి, తేజ మిర్చి ధర పెరగదా, ఇంతేనా, విదేశాలకి ఎగుమతులు లేవా, జరుగుతున్నాయా లేదా, ఆర్డర్లు ఎప్పుడు వస్తాయి, ముఖ్యంగా అన్ని రకాల మీద తేజానే ఎక్కువగా రైతులు నన్ను కామెంట్లో అడగటం, కానీ కొంతమంది రైతులు ఫోన్ చేసి అడగటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే నేను కూడా ఏంటంటే కొంతమంది వ్యాపారస్తుల్ని ఇక్కడ సేల్స్ పరంగా, మార్కెట్ పరంగా, ధరల పరంగా ఎగుమతి వ్యాపారస్తుల్ని సంప్రదించి వాళ్ళ దగ్గర కొంత సమాచారాన్ని సేకరించి రైతులకు తెలియజేయడం జరుగుతుంది. గుంటూరు మార్కెట్ యార్డ్ అనేది ఆషామాషా మార్కెట్ యార్డ్ కాదు. వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, గుంటూరు. ఇక్కడి నుంచి 40% రూపాయికి 40% 100కి అక్కడికి ఎక్స్పోర్ట్లు విదేశాలకి అవుతుంటాయి, ఎక్కువగా తేజాలు అవుతుంటాయి. ఆ క్రమంలో మార్కెట్ పొజిషన్ కానీ, విధి విధానాలు కానీ ఏ రోజుకి ఆ రోజు మార్కెట్టే. ఈ వారం ఇలా ఉంటుంది, వచ్చే వారం అలా ఉంటుంది, రేపు అలా ఉంటుంది, పోయిన వారం అలా ఉంటుందా అనేది కాదు. ఎప్పుడు పెరిగిద్ది, చాలామంది రైతులు కూడా ఎప్పుడు పెరిగిద్ది, ఎంత పెరిగిద్ది అనేది అడుగుతున్నారు. అది చెప్పలేమండి. మార్కెట్ ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు, వస్తువు తయారు చేయటం కాదు, ఉన్న వస్తువు సేల్స్ ఉంటేనే, ఎక్స్పోర్ట్ ఉంటేనే అది. రైతు సోదరులు అయితే ఇది మెయిన్గా గమనించండి. నేను కొంతమంది వ్యాపారస్తులను సంప్రదించి సమాచారం ప్రకారం మీకు వివరాలు తెలియజేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడే ఒకేలా ఉండదు, ఏ రోజు మార్కెట్ ఆ రోజు గుంటూరు మార్కెట్. ముందు మనం సీడ్ రకాల గురించి కూడా అడిగారు. మొత్తం 1, 2, 3 అంశాల్లో తేల్చేద్దాం. ఇంకా కొంతమంది నేను కూడా ఈ తేజ మార్కెట్ గురించి అంటే ఇప్పటికీ నాన్ ఏసీ టిక్కీలు 25-30 వేలు టిక్కీ వస్తుందంటే ఆలోచన చేయండి. కొంచెం రావటం కూడా తగ్గిపోతే అప్పుడు ఏసీలో వాటికి. దానికి తోడు ఈ సంవత్సరం పెట్టినోట్లలో రూపాయిలో 25%, అంటే రూపాయికి పావులో మాత్రమే రైతుల సరుకులు ఉన్నాయి. మిగతా 50% ఎక్స్పోర్టర్స్, ఎగుమతి వ్యాపారస్తులు, కొద్ది గొప్ప కొనుక్కున్న బేరగాళ్ళు పెట్టుకున్న స్టాక్లు. పొజిషన్ చూస్తే ఇప్పుడే వారం స్టార్ట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో సరుకులు పెడతలా, ఎక్స్పోర్ట్ కూడా ఇంకా మనకనేది కొంత వాళ్ళ దగ్గర ఉన్న స్టాకులు నడుస్తున్నాయి. సీజన్లో కొనిపెట్టుకుని ఇవాళ మార్కెట్ చూసుకుంటే ప్రజెంటు 22 వేలు తేజ నడుస్తుంది. ఎక్కడన్నా 1-2 చోట ఏదైనా అవసరం అయితే 22,200 మొన్న జరిగింది. అది పెద్ద విషయం కాదు. జనరల్ మార్కెట్ 20 పెరిగే అవకాశం లేదా? ముఖ్యంగా స్టాకుల పరంగా చూసుకుంటే తేజాలు ఎక్కువ ఉన్నాయి, పెరిగే అవకాశం లేదా అంటే ఎగుమతి వ్యాపారస్తులు నేను సంప్రదించినప్పుడు ఆర్డర్స్ అనేవి కొద్ది గొప్ప జరుగుతున్నాయండి. పూర్తి స్థాయిలో ఆర్డర్లు రాలా. చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక, మలేషియా, సింగపూరు, వియత్నాం ఇటువంటి దేశాలకి ఎక్స్పోర్ట్ వస్తుంది. 10 సంవత్సరాలు జరుగుతుంటుంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది విస్తరించింది. ధరలు విస్తరించినప్పుడు అందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది రైతు సోదరులు కూడా ఆ మార్కెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఎలా ఉంటుంది అనేది ఈ సంవత్సరం మనకు తెలుసు. కొత్త సరుకులు రాకముందే చెప్పా, ఈ సంవత్సరం పరిస్థితుల ప్రభావం మిర్చి రైతులు, ప్రతి రైతుకు కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఫస్ట్లోనే నేను చెప్పా. ఎందుకంటే అటు యూపీ, ఎంపీ, కర్ణాటక అటంతా కూడా పంట ధ్వంసమైపోయి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పంటపైనే కొద్ది గొప్ప విస్తీర్ణం తక్కువైనా ఆంధ్రప్రదేశ్ పంటపైనే ప్రభావం చూపుతుందని చెప్పాను. ధరలు కూడా అటు సీడు రకాలకు కానీ, బ్యాడిగి రకాలకు కానీ, నాటు రకాలకు కానీ అన్ని రకాలకైతే బాగానే ఉంది. అదొక భాగం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే ఏసీలో పెట్టుకున్నాడు మార్కెట్ వస్తుందా రాదా అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి ఆటోమేటిక్గా వ్యాపారస్తులు నేను సంప్రదించినప్పుడు
ఇంకా పూర్తి స్థాయిలో విదేశాలకి ఆర్డర్లు ఉన్నాయండి, కాకపోతే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అనేవి రాలేదు. వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది బాగానే ఉంటుంది, తేజ మార్కెట్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడు వస్తుంది ఏందనేది అది ఎవరు చెప్పలేరండి, అది ఎప్పుడు చెప్పలేము. ఎవరి వల్ల కాదు, అది ఎవరు కూడా కాదు. ఆర్డర్లు వచ్చినప్పుడు మార్కెట్. కాకపోతే ఈ నాన్ ఏసీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్టు అవుతున్నాయండి. మార్కెట్ అనేది ఈ సంవత్సరం మనం చూసాం, సీజన్లోనే అంతంత మాత్రమే సరుకులు. కాసి వేసిన క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ అయితే బాగానే ఉంటుందని చెప్పి తేజాకు సంబంధించి కానీ ఆర్మూర్కి కానీ చెప్పడం జరిగింది. మిగతా కొంతమంది రైతులు ఈ సీడు రకాలు అంటే అటు నాటు రకాలు, బ్యాడిగి రకాలు ఇవి అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఏవి అయితే షార్టేజ్ అంటే ఈ సంవత్సరం పంట తక్కువ వేయటం కానీ తక్కువ ఉండటం కానీ ఉన్నప్పుడు ఇప్పుడు నాటు రకాలు ఉంది, సీజన్ కాడి నుంచి నాటు రకాలు మంచి మార్కెట్ ఉంది. 22-23 వేలు ఉంటే ఇవాళ 25 నుంచి 26 వేలు నడుస్తుంది నాటు రకాలు. 334 సూపర్ టన్. బ్యాడిగి రకాలు కూడా 26 వేలు మార్కెట్ ఉంది. సీడ్ రకాలకు కూడా 25 నుంచి 26 వేలు మార్కెట్ జరుగుతుంది. కారణం బాగుంది. ఫస్ట్లో ఎట్లా ఉందో జనవరి ఫిబ్రవరి నెలలో అదే మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. ఇవి షార్టేజీ కాబట్టి, ఇవి చాలా తక్కువ ఉంటాం కాబట్టి వీటికి కూడా మూమెంట్ బాగానే ఉంటుందని కొంతమంది. ఎందుకంటే ఇవి కూడా ఎక్కువగా మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి బాగా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, ఎంపీ కూడా పంట ఇప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మిర్చి పంట అవి వచ్చేసరికి 4 నెలలు పట్టిద్ది. సెప్టెంబర్లో పంట లైట్గా వస్తుంది. అప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేము. పోయిన సంవత్సరం కూడా మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇతర రాష్ట్రాల్లో పంట ఎక్కువ వేశారు. మొత్తం తుఫాన్ల దెబ్బకి, అధిక వర్షాల దెబ్బకి ధ్వంసం అయిపోయింది. ధ్వంసం అవటం వల్ల మార్కెట్ ఎక్కడంగా ఇతర రాష్ట్రాల్లో లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో పంట బాగుంది కాబట్టి కొద్ది గొప్ప రూపాయికి 30 వేస్తే పావులో పోయి 40 రూపాయల పంట విస్తరంగా ఉంది కాబట్టి మన మార్కెట్ అనేది బాగుంది. ఆ బాగుండటం వల్లే మార్కెట్ ధరలు బాగా రైతులకి ఇప్పటికి కూడా ఆ సైజు రకాలు, నానేసి రకాలు 15 వేలు తగ్గకుండా అమ్మకం జరుగుతుందంటే ఎప్పుడూ లేదు. ఇప్పటికి ఇన్ని కోతలు కూడా ఎప్పుడు కోయిలా. ఈ రకాల్లో కూడా నానేసి ఆగిపోయాయి. నానేసి కూడా వచ్చే వారం కూడా కొనసాగుతాయి అని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంత వాతావరణం వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికి నేను వీడియో చేసేటప్పుడు కూడా గుంటూరులో పడుతుంది, పల్నాడులో పడుతుంది. నిన్న నంద్యాలలో విపరీతమైన వర్షం అక్కడక్కడ. ఎందుకంటే ఈ వర్షాలు కురిసే టైం కాబట్టి కొంతమంది రైతు సోదరులు కూడా ఈ వర్షాలు కురిసిన తర్వాత అదును టైం కాబట్టి అప్పుడు పెడితే మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పేసి అడగడం తప్పులేదు. మార్కెట్ ఏదైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తే ఎగుమతి వ్యాపారస్తులు చెప్పటం ఆటోమేటిక్గా మార్కెట్ పెరుగుతుంది, పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వాస్తవం. కాకపోతే ఎంత పెరిగిద్ది, ఎప్పుడు దాకా పెరిగిద్ది, ఎంత పెరగవచ్చు అనేది మాత్రం చెప్పలేమండి. రైతు సోదరు గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ప్రశ్నలు కూడా ఎంత పెరిగిద్ది అనేది ఎవడు చెప్పలేడు. నైట్ పడుకుంటే తెల్లారకాలు ఉంటామో ఉండమో పరిస్థితులు ఇవి. ఏ రోజు మార్కెట్ ఆ రోజే, ఎప్పుడు మార్కెట్ అప్పుడే. మార్కెట్ అయితే ఏసీలు మళ్ళీ మనకి విస్తీర్ణ ఎంత అనేదాకా బాగానే ఉండొచ్చు. వాస్తవం వ్యాపారస్తులు చెప్పిన మాట. ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి వచ్చే పంట ఈ సంవత్సరం వేస్తారు కాబట్టి ఆ పంట విస్తీర్ణం మనకి ఏంది అనేదాకా వ్యాపార లావాదేవీలు, మార్కెట్ పొజిషన్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది అని కొంతమంది ఎక్స్పర్టర్స్, దీని మీద మంచి అవగాహన పట్టున్నోళ్ళు వాళ్ళు సంప్రదించినప్పుడు చెప్పిన మాట. రైతు సోదరులు అయితే ఇది గమనించండి. మార్కెట్ ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు పెరుగుతాయి అన్ని విధాలుగా. అనుకున్నంత పంట ఈ సంవత్సరం లేదు, అనుకున్నంత స్టాకులు లేవు. ఎక్స్పోర్టర్స్ ఎప్పుడు మామూలుగానే ఉంటుంటాయి అన్ని దేశాలకి. కాకపోతే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరుగుతుంటుంది. ఇది గమనించండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.